హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీష్. అండ్ చాలా రోజు తర్వాత ప్రజెంట్ అయితే మనం మైక్రోసాఫ్ట్ దగ్గర ఉన్నాం. ఈరోజు కంటెంట్ ఏంటంటే, కంటెంట్ కాదు, ముందట కొంచెం మొత్తం గుండు అయిపోయింది అనమాట. గుండు మొత్తం ప్లేన్ అయిపోయింది. ఎండలు చూసారు ఎట్లా కొడుతున్నాయో. ఇప్పుడే ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిందో లేదో కానీ మొత్తం పీక్స్లో కొడుతున్నాయి. ఎప్పుడైనా రైడ్కి పోతే ఎందుకు అది మళ్ళీ బ్లాస్ట్ అయిపోతే మధ్యలో ఎందుకు పంచాయతీ అని చెప్పేసి చేంజ్ చేయించుకొని పోతున్నా. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 11th March 2026. యాక్చువల్లీ నేను అంటే మా ఫ్రెండ్ కానీ బైక్ కదా ఇది. వాడు ఎప్పుడైనా ఒక షోరూంలో చేంజ్ చేపిస్తాను అనమాట, ఎంఆర్ఎఫ్లో. అక్కడ కాల్ చేస్తే అంటే రీసెంట్గా ఒకసారి కాల్ చేసినాం, కనుక్కున్నాం, టైర్స్ లేవని చెప్పారు అక్కడ. ఇప్పుడైతే ఉన్నాయని చెప్తారు. అందుకే అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ. బైక్ సర్వీసింగ్ కూడా ఇవ్వాలి గాయస్. అంటే నేను ఎవ్రీ 4,500కి అట్లా ఇస్తాను అనమాట. కానీ ఈసారి 5,000-6,000 అట్లా ఏమైంది. అరే కావుతలేదా. ఈసారి 5,000-6,000 ఏమో క్రాస్ అయిపోయింది అనమాట. రీసెంట్గా అంటే లాస్ట్ సర్వీస్లోనే మొత్తం జనరల్ చెకప్ చేయించిన అనమాట. మొత్తం A to Z మొత్తం 13,000-14,000 ఏమో అయింది. ఇప్పుడు అంతా మరీ అంత చేంజ్ అయిపోయాను. అంటే ఈసారి జనరల్ చెకప్ చేయించాను అనమాట. జస్ట్ నార్మల్గా ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్లో కూలెంట్ ఏమన్నా, అండ్ బ్రేక్ ప్యాడ్స్ అయితే నార్మల్ ఉన్నాయి. అది నాకు తెలిసిన ముచ్చట. నేను ఎక్కువ బ్రేకే యూజ్ అయ్యా అసలు. అండ్ నేను బ్రేకే యూజ్ అయ్యాను కాబట్టి బ్రేక్ ప్యాడ్స్ ఇట్లా నార్మల్ ఉంటాయి. కొంచెం బ్రేక్స్ అట్లా టైట్ చేయించుకుందాం. అండ్ మోర్ ఓవర్ వెనక టైర్ అయితే కొత్తది యాక్చువల్లీ. సారీ, పెట్రోల్ కొట్టించుకోవాలి మనం. పెట్రోల్ విప్రో సర్కిల్ దగ్గర కొట్టించుకుందాం అనుకున్నా కానీ ఫుల్ రష్ ఉంటాయి గాయస్ విప్రో సర్కిల్ దగ్గర. కొట్టించుకోవాలి. అరే పెట్రోల్ అయిపోతుందని చెప్పి అందరూ పెట్రోల్ ఏమడబడ్డారు. ఏంది గ్యాస్ బంద్ అయినట్టు పెట్రోల్ కూడా బంద్ అవుతుందని చెప్పి అందరూ ఫుల్ మంది రష్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వదిలేసి కింద కొట్టించుకుంటే ఆడ కూడా ఫుల్ రష్ ఉంటారు. ఎందుకు టాస్క్ మనకి, అదేదో అయినా కొట్టించుకుంటే అయిపోతుంది కదా. 1 2 3 4 5 ఇక్కడ రష్ ఉంది. గ్యాసులు బంద్ అయినట్టు పెట్రోల్ కూడా బంద్ అవుతుందని చెప్పేసి పెట్రోల్ బంక్ ముందర ఫుల్ మంది ఉంటారు గ్యాస్. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ గ్యాసులు చూడండి, ఎన్ని కార్ల గ్యాసులు. గ్యాస్ అసలు వీడియో రికార్డ్ అవుతుందా? నేను రికార్డులో పెట్టుకున్నా కానీ కెమెరా బంద్ చేస్తే అర్థమవుతాయో. ఎస్, ఇట్స్ రికార్డింగ్. ఇది నాది ప్రైవేట్ డిస్ప్లే అనమాట. అది కనిపించలేదు నాకు. స్టన్నర్ అప్పట్లో ఫేవరెట్ బైక్ చిన్నప్పుడు బచ్చగా ఉన్నప్పుడు. స్టన్నర్ గాయస్ మన ఏమైంది తెలుసా, మా ఫ్రెండ్ గారు ఒకడు మహేష్ అని ఉంటాడు. యాక్చువల్లీ బండి ఓనర్ అనమాట. మనకు ఒకటి 13 Pro Max ఒకటి ఫోన్ దొరికింది. ఎక్కడంటే మన ఈ షేక్పేట్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంటాయి, HP పెట్రోల్ బంక్ అనమాట. అక్కడ దొరికింది దానికి. వాడు ఏం చేసిన అంటే మిడ్ నైట్ వాడు ఏంటంటే రోజా పడతాడు అనమాట. మార్నింగ్ వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, గిఫ్తారో సంథింగ్, ఏదో రోజా గీజా పట్టడు. మార్నింగ్ 2:30కి 3కి ఏమో వాడు ఇక్కడ షేక్పేట్ దగ్గర తినేసి వాడు రూమ్కి వెళ్తా అంటే ఇక్కడ ఫోన్ దొరికింది. సరే మిడ్ నైట్లో ఎందుకులే, అక్కడ ఆ ఫోన్లో సిమ్ కూడా లేదు. మిడ్ నైట్లో ఎందుకులే రిస్క్ తీసుకోడు. యాక్చువల్ పోలీస్ స్టేషన్లో ఇద్దాం అనుకున్నాడు. పోలీసు వాళ్ళు ఎట్లనో ఇయ్యరాలు తెలిసిన ముచ్చట్నే అది.
సో వాడేమనుకున్నా అంటే మేబీ నెట్ ఆన్ చేస్తే నెంబర్ అంటే ఇది ఐఫోన్ కదా, సో మనం దీన్ని లాస్ట్ మోడ్లో పెడితే ఆ ఫోన్కి ఏమన్నా వైఫై కనెక్ట్ అయితే అసలు ఆ ఫోన్ మొత్తం లాక్ అయిపోయి లాస్ట్ మోడ్లో వెళ్ళిపోయి పైన నెంబర్ షో అవుతుంది అనమాట ఆ ఫోన్కి. సో అట్లా అవుతుంది అని చెప్పేసి వానికి అంత ఐడియా లేకపోతే వాడు ఏం చేసిండు, రూమ్ పట్టుకొని వచ్చిండు, నాకు కాల్ చేసిండు. నేను వానికి సరే నేను వస్తాను అని చెప్పేసి పోయినారు మధ్యాహ్నం. అదే సేమ్ యాజ్ యూజువల్గా హాట్స్పాట్ ఆన్ చేసిన నెంబర్ షో అయిపోయింది. నేను నెంబర్ కాల్ చేసి చెప్పినాం అనమాట. సో అండ్ సో మీ ఫోన్ మా దగ్గర ఉంది, ఏం టెన్షన్ తీసుకోకూడదు అనుకో అంటే వాడు అంటాడు, అన్న దండం పెడతాను నాకు ఫోన్ నాకు తెచ్చి అన్న. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ అంట ఫోన్ అది. సరే మేమేమనుకున్నాం అప్పుడు ఎండ కొడుతుంది కదన్నా, ఈవినింగ్ ఇఫ్తార్ రోజా అయిపోయాక మేము పట్టుకొచ్చి ఇస్తామని చెప్పేసి సరే అని చెప్పేసి పంజాగుట్ట నుంచి ఫిలింనగర్కి వచ్చినాం గైస్. ఫిలింనగర్లో వచ్చినాం. మనకి సోకాల్ పర్సన్కి కాల్ చేసినాం, ఈ పలానా ఈ షాప్ దగ్గర ఉన్నాం అనుకుంటే వచ్చిండు. ఇక మేమేం చేసినామంటే సరే అని ఫోన్ ఇచ్చేసినాం. వాడే ఖుషితోనే ఒక 1000 రూపీస్ కొట్టిండు. మేము అసలు వాడిని పైసలు అడగాలి ఏమడగాలి. సరే అనుకున్నాం. మేము ఏం చేసినాం, మేము రూమ్కి పోయినాక నేను వాడిని డ్రాప్ చేసేసి నేను మా రూమ్కి వచ్చేసిన. వాడు మా ఫ్రెండ్ గారికి కాల్ చేసి మీకు ఫోన్ అప్పుడు అంటే వాడు డైరెక్ట్ అడగచ్చు కదా వాడు డైరెక్ట్ అడగాలి. మేము రూమ్కి పోయినాక నేను కూడా రూమ్కి పోయినాక వాడు రూమ్కి పోయినాక యాక్చువల్ వాడిని డ్రాప్ చేసి వచ్చేసిన అనమాట నేను. సో వాడిని డ్రాప్ చేసి వచ్చినాక వానికి ఫోన్ చేసి అడుగుతుండంట, మీరు నా వైఫ్ పర్సులోకి వెళ్ళి ఫోన్ తీసిరు అని అంటుండంట. చూసినారా గాయ, మేమేదో పాపం పోనీ అని చెప్పేసి వానికి ఫోన్ చేసి ఇచ్చినాం అనమాట, ఇట్లా కాల్ చేసి ఇచ్చినాం. వాడేమో మమ్మల్ని అంటుండు మన వైఫ్ పర్సులోకి వెళ్ళి మళ్ళీ మేము ఫోన్ తీసి తీసుకున్నామంట. ఇక మాకు పని లేదు పాట లేదు, మేము మంచితనానికి అసలు పేరే లేదు గాయస్. అదే వాడిని మేము ఇప్పుడు మనకి దొరికినప్పుడు అంబెత్తే ఏమవుతుండే, నాకే పైసలు వస్తుండే కదా పాపం. పోనీ వాడేందంటే మా ఫ్రెండ్ గారు ఏంటంటే వాడు రోజా పడతాడు అనమాట. వాడు హిందువే కానీ వానికి చిన్నప్పటి నుంచి దర్గాలు కొంచెం వాడి నమ్మకం అనమాట. సో వాడు పడతాడు అనమాట, ఎవ్రీ ఇయర్ పడతాడు. సో ఎందుకు లేరా ఈ రంజాన్ మూమెంట్లో ఎందుకు ముస్లిం వాళ్ళదే ఫోన్ అది అనుకుంటా ఇద్దాం అనుకున్నా. మేము ఇచ్చేసినాం. ఇచ్చేస్తే వాడు అంటాడు మన వైఫ్ పర్సులోకి వెళ్ళి ఫోన్ దొంగతనం చేసినామంట. ఇక చూడు గాయస్, ఇక ఎట్లెట్లున్నారో మనుషులు భూమి మీద. అదే టైంలో మాకు ఫోన్ దొరుకుంటే అదే స్పాట్లో మేము ఫోన్ అమ్మేస్తుంటే వాడు ఏడికి పోతుండే, ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఫోన్ దొరుకుతుండే, ఎంత దొరకకపోతుండే. పోయి మేము వాడు 30,000 అంటే మేము 10,000కి అమ్ముతుండే. ఇట్లా ఉన్నారు గాయస్. మేమైతే పిచ్చలమైన అసలు అది వాడు ఎట్లా అన్నాడు రాక అట్లా సడన్గా అనుకోనా, ఇద్దరం షాక్ అయినాం అసలు. వాడు ఇట్లా ఫోన్ చేసి వాడిని అట్లా మాట్లాడుతున్నా ఫోన్ కట్ చేస్తాను. మా ఫ్రెండ్ గారు నాకు ఫోన్ చేసి మామయ్య గిట్ల అంటుంటారా మరి ఏం చేద్దాం అనుకుంటా అంటే వాడు కొట్టిన 1000 రూపాయలు కూడా వాపస్ కొట్టారా భయ్, మనకు అవసరం కూడా లేదు అది కొట్టేసి వాపస్ కొట్టేసినాం మేము. గిట్ల ఉంది గాయస్ పంచాయతీ. ఇది రీసెంట్ మొన్న జరిగింది, ఒక 2 days బ్యాక్ ఏమో జరిగింది. ఇక్కడ ఏమైతే ఈ ప్లేస్ ఉంది గాయస్, ఈ ప్లేస్లో ఏమైందంటే నేను ఒకసారి హెల్మెట్ వేసుకొని రాలే, ఇట్లనే లోకల్లో కదా ఏమవుతుంది హెల్మెట్ లేకుండా పోదామని చెప్పేసి వచ్చేసిన. నేను ఎవ్రీడే నేను అసలు ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నా కూడా హెల్మెట్ వేసుకుంటున్నా, ఎందుకులే మన సేఫ్టీ కోసం కదా అని చెప్పి హెల్మెట్ అంటే నేను వేసుకొని పోతున్నా. ఆ రోజు ఎందుకో ఏమో నేను ఈ గల్లీలో 100 సార్లు తిరుగుతా, ఎప్పుడు పట్టలే నన్ను. ఆ రోజు నా బ్యాడ్ నాకు ఏదో నేను హెల్మెట్ లేకుండా పోయినా అదే రోజు పట్టిడు పోల్చున్నాడు. ఏం చేద్దాం, అప్పటి నుంచి ఈ గల్లీలోకి వచ్చిందంటే ప్రతిసారి హెల్మెట్ వేసుకొని వస్తున్నా. బండి సౌండ్ కూడా ఎట్లా వస్తుంది గాయస్, అంటే సర్వీస్ లేదు కదా. ఆయిల్ నాకు తెలిసి ఆయిల్ మొత్తం డ్రై అయిపోయి కొంచెం ఉన్నట్టుంది నాకు తెలిసి, అందుకే మొత్తం మనం ఎగుతా అంటే నార్మల్ సౌండ్ ఇట్లా రాదు, కొంచెం వేరే అవుతుంది. కానీ ఇప్పుడు గట్టి కొడుతుంది ఇట్లా, ఆ బీట్ అర్థమైపోయింది నాకు. చేపిరా సర్వీసింగ్ చేపిరా, ఇంకెన్ని రోజులు అట్లనే వాడుతావురా అది అనుకుంటా అంటుంది, అది నాకు అర్థమైపోయింది. అది షోరూమ్ ప్రతిసారి ఇక్కడే చేంజ్ చేపిస్తాను అనమాట. లాస్ట్ టైం బ్యాక్ టైర్ కూడా ఇక్కడే చేంజ్ చేపిస్తాను అనమాట. చూద్దాం ఎంత అంటారు ఏంది కథ అనుకుంటా. నేనైతే బడ్జెట్లో పట్టుకొచ్చుకున్నా గాయస్ ప్రైస్.
ఏందంట అంకుల్ ఏడున్నాడు? గప్ 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 గాయస్, ఇది గాయస్ ఇట్లుండే టైరు మనం ఇట్లా చేసినాం గాయస్, మొత్తం నడిపి 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 ఎంత అంటారేమో గాయస్ ఇదైతే. అడుగుదాం ఎంతనో ఏందో. యాక్చువల్లీ యాక్చువల్ 3300 అయిపోయింది అనమాట. సో మనం లాస్ట్ టైం ఈ టైర్ వేయించుకున్నాం ఇక్కడనే, ఈ టైర్ ఇక్కడనే వేయించుకున్నాం. సో డిస్కౌంట్ వచ్చింది మనకి 3100 అనమాట. యాక్చువల్ 3000 అడిగినాం కానీ అంకుల్ ఒప్పుకుంటలేడు. నాకు పడైతే 3000కి మీరు ఏది రాబోయే అది అనుకుంటా అంటే సరే 3100 తీసుకున్నాం అనమాట. 3100కి సెట్ అయింది. సో గాయస్ మన బండి ఇప్పుడైతే ఫ్రంట్ టైర్ చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి 2 టైర్లు ఉంటాయి. సర్వీస్ ఒకటి చేయాలన్నమాట. సర్వీస్ ఒక ఆయిల్ చేంజ్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, అండ్ కూలెంట్, బ్రేక్ ప్యాడ్స్ అయితే నార్మల్ ఉన్నాయి. బ్రేక్ ప్యాడ్స్ మరీ అంత పోలేదు అనమాట. బ్రేక్ ప్యాడ్స్ ఆల్ ఓకే అనమాట. బ్రేక్ ప్యాడ్స్ సో ఆల్ ఓకే ఫర్ ట్రిప్ అనమాట. చూద్దాం ట్రిప్ ఎక్కడికి. నేను 2-3 ప్లాన్ చేసిన. నెక్స్ట్ మంత్ అయితే కొంచెం బిజీ ఉంటా. సో ఇది గ్యాస్ మన టైర్, ఫ్రంట్ టైర్ 3100. So guys, it's time to do payment. 1 2 3. సో గైస్ ఫైనల్ టైర్ తెప్పించుకున్నాం. సో ఇక మా ఫ్రెండ్ కానీ దింపేసి, నేను వాడిని దింపేసిన ఇంటి రూమ్కి పోదాం అనుకున్నా. అంటే వాడు అంటాడు ఫిలిమినర్ పోదామంట. ఫిలిమినర్ అతను వీకేది ఏం లేదు కానీ ఫిలిమినర్ అంట. వీడు నా బండ్లో పెట్రోల్ చూసినావు కదరా నువ్వు?